Hello, hi, this is yours Rajkumar. Welcome to ROPES organization, and today we are going to discuss the subject is biology, and the first lesson we are going to start here. And what is the first lesson in biology? 10th class biology లో మనం ఈ రోజు ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్. First lesson is nutrition and food supplying system. And here already you might have studied about that, you might have read the topic nutrition and food supplying system. పోషణ మరియు ఆహార పదార్థాల సరఫరా వ్యవస్థ అంటాం, లేదా ఆహార వ్యవస్థ అని అంటాం. ఇది మనకి చాప్టర్ ఫస్ట్ లెసన్ నేమ్ ఇన్ బయాలజీ. అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్? అంటే న్యూట్రిషన్ అంటే పోషణ అంటే ఏమి అంటే, ద న్యూట్రిషన్ ఈజ్ eating healthy and balanced diet, that is called nutrition. అంటే పోషణ అంటే ఏంటి అంటే మనము హెల్తీగా బ్యాలెన్స్డ్ అంటే మనకి ఒక సమతుల్యత గల ఆహారాన్ని మనము తీసుకోవటాన్ని ఏమంటాము అంటే పోషణ అంటాం. దాని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ద న్యూట్రిషన్ ఈజ్ ఏ ఈటింగ్ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. అంటే వైల్ వీఆర్ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్స్ ఇన్ టు యువర్ హ్యూమన్ బాడీ, దట్ ఫుడ్ మెటీరియల్స్ విచ్ ఈజ్ కంటైన్స్ మోర్ న్యూట్రిషన్స్ and then only and that will be useful to our body. ఓకే, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో పోషక విలువలు అనేటువంటివి ఉండడం వల్ల మనకు మన బాడీకి ఎక్కువగా మెటబలిక్ యాక్టివిటీస్కి, దీన్ని మనం తెలుగులో జీవక్రియలు అంటాం, ఈ జీవక్రియలు జరగటానికి మనకి చాలా చక్కటి అవకాశం అనేది లభిస్తుంది న్యూట్రిషన్స్ని తీసుకోవడం వల్ల. ఓకే, అండ్ అలాగే and the nutrition which is responsible for growth and development of the body, and repair. అంటే మనకి న్యూట్రిషన్స్ అనేటువంటివి మన పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడతాయి. అంటే మన బాడీ యాక్టివేట్గా ఉండడానికి, మన బాడీ యొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి న్యూట్రిషన్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. అలాగే అండ్ ద న్యూట్రిషన్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, మన శరీర ఉష్ణోగ్రతను మా సమతుల్యతలో ఉంచడానికి మనకి న్యూట్రిషన్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. అలాగే మనకి we are taking the different types of the substances as a food materials to our body. అంటే మనము ఆహార పదార్థాలుగా తీసుకునేటువంటి పదార్థాలు చాలా ఉంటాయి. యాక్చువల్లీ ద మెనీ సబ్స్టెన్సెస్ జస్ట్ we are taking as a food materials from single celled organism to multicellular organism. అంటే మనము తీసుకునేటువంటి పదార్థాలు అనేటువంటివి ఫుడ్ మెటీరియల్స్గా, అంటే వివిధ రకాల పదార్థాలు తీసుకుంటాము, మనకి ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటాము. అవన్నీ కూడా అవి సింగిల్ సెల్డ్ ఆర్గానిజం నుంచి మల్టీ సెల్యులార్ ఆర్గానిజం వరకు ఆహార పదార్థాలుగా తీసుకుంటూనే ఉంటాయి. వేటిని? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ని. what is the example of the single celled organisms? Amoeba.
And what is the example of the multicellular organism? Like human beings. Okay, and we are the best example of the multicellular organism. Multicellular organisms ki manamalni example ga cheptam. Okay, at the same time, and here the mode of the nutritions, okay, or mode of the acquiring food materials, varies from cell to cell and organism to organism. అంటే mode of acquiring food materials varies from cell to cell and organism to organism. అంటే మనకు అవసరమయ్యేటువంటి ఆహార పదార్థాలు అనేటువంటివి మనము తీసుకున్నప్పుడు కణం నుంచి కణముకు కానీ ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకు కానీ మనకు వేరువేరుగా ఉంటుంది. అందుకే అన్నారు ద మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ వ్యారీస్ ఫ్రమ్ ద సెల్ టు సెల్ అండ్ ఆర్గానిజం టు ఆర్గానిజం అని అన్నారు. ఓకే, అండ్ దిస్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద యూనిట్. అంటే మనకు ఈ చాప్టర్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ అండి ఇవి. అలాగే మనకి ఇంకొక క్వశ్చన్ అండి, స్మాల్ క్వశ్చన్. అండ్ వై వీ కాల్డ్ ఆల్ ద ప్లాంట్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్. ఓకే, అండ్ వై వీ కాల్డ్ ద ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎందుకు మనం మొక్కలని స్వయం పోషకాలు అని అంటాము? వాట్ ఈజ్ మీన్ బై ఆటోట్రోప్? Autotrophs means actually which organisms they can made food materials by their own, that is called autotrophs. And the type of living organisms, it is not depending upon other living organisms for the food material. Okay, అంటే ఆహార పదార్థాల కోసం ఇతర జీవులపైన ఆధారపడకుండా స్వయంగా తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటే వాటిని ఏమంటారంటే ఆటోట్రోప్స్ అంటాం. మనం ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే ప్లాంట్స్. ద ప్లాంట్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్కి మనం ప్లాంట్స్ని ఒక మంచి ఉదాహరణగా చెప్పచ్చు. ఓకే, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ autotrophs now. Okay, and look at the board, each and everyone, listen attentively. Okay, and now we are going to discuss about the autotrophs. ఓకే, అండ్ లుక్ అట్ ద బోర్డ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనము ఆటోట్రోప్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆటోట్రోప్స్ అంటే మొక్కలు అనేటువంటి ఆహార పదార్థాలను ఎలా తయారు చేసుకుంటాయి? ఓకే, అంటే అండ్ ద ప్లాంట్స్ కెన్ సింథసైజ్డ్. ఓకే, ద ప్లాంట్స్ కెన్ సింథసైజ్డ్ food materials by trapping sunlight. The sunlight, it is a source of energy. మనకి సూర్యరశ్మి అనేది మనకేంటి అంటే ఒక శక్తి. అంటే source of energy, it is a sunlight, and the trapping the sunlight energy, and then only the plants can make the food materials by their own. అంటే మొక్కలు అనేటువంటివి సూర్యరశ్మిని గ్రహించుకొని మనకు ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. అంటే ఆహార పదార్థాలు కూడా ఎలా ఉంటాయంటే యాక్చువల్లీ, and the complex substances
Okay, the complex substances formed from simple substances. The complex substances formed from the simple substances. And complex substances like carbohydrate, okay, and proteins and fats. అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేవి సింపుల్ సబ్స్టెన్సెస్ నుంచి ఫామ్ అవుతాయండి. ఇక్కడ వాట్ ఆర్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ మీన్స్ దిస్ ఈజ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. దిస్ ఆర్ ఆల్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. అంటే ఇక్కడ చూడండి, కార్బోహైడ్రేట్స్ అంటే మీకు సింపుల్ సబ్స్టెన్సెస్ కూడా ఉన్నాయి కార్బోహైడ్రేట్లో. ఓకే, అలాగే మనకి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. అంటే ద బోత్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆల్సో ప్రజెంట్ హియర్ యాజ్ వెల్ యాజ్ అండ్ సింపుల్ సబ్స్టెన్సెస్ ఆల్సో ప్రజెంట్ హియర్ ఇన్ ద కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు కార్బోహైడ్రేట్లో మీకు గ్లూకోజ్ అనేది సింపుల్ సబ్స్టెన్సెస్. అదే కార్బోహైడ్రేట్స్లో మనకి సెల్యులోజ్ అని ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ carbohydrates can be categorized into 3 types are there. First one is the actually monosaccharides and second one is the disaccharide and polysaccharide. అంటే వీటిల్లో ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ సపరేట్గా ఉంటాయండి. అందులో ఇవన్నీ కార్బోహైడ్రేట్సే. మొట్టమొదటిగా కార్బోహైడ్రేట్లో సింపుల్ సబ్స్టెన్సెస్ ఏది అంటే గ్లూకోజ్. కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఏది అంటే మనకి సెల్యులోజ్ చెప్పుకోవచ్చు. ఓకేనా? అట్ ది సేమ్ టైం మనకి స్టార్చ్ కూడా చెప్పుకోవచ్చు. Okay, and this is the main basic fundamentals of the autotrophs. And here the plants can synthesize the different types of the substances like carbohydrates by trapping the sunlight. Okay, and sunlight, it is not only actually it is not only made the food materials by the sunlight and other factors also involved here. అంటే మొక్కలు ఆహార పదార్థాలు తయారు చేసుకోవాలి అంటే కేవలము సూర్యరశ్మి మాత్రమే కాదండి, ఇంకా రకరకాల మనకి ఫ్యాక్టర్స్ కూడా అవసరం అవుతాయి. ఇప్పుడు చూడండి, అండ్ దిస్ ఈజ్ ద ప్లాంట్, అండ్ దిస్ ప్లాంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ roots are there. The roots absorption water and minerals from the soil and sunlight and carbon dioxide and which has been utilized from the environment. Okay, and then they can make the food materials by themselves. అంటే చూడండి, మొక్కలు అనేటువంటివి నేల నుంచి వాటర్ని మరియు మినరల్స్ని తీసుకుంటే వాతావరణం నుంచి సన్లైట్ని అంటే సూర్యరశ్మిని మరియు గ్యాసెస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసుకుని మనకు ఫైనల్గా ఏం తయారు చేస్తాయంటే C6H12O6ని తయారు చేస్తాయండి. దిస్ మాలిక్యులర్ నేమ్ ఈజ్ గ్లూకోజ్. దీన్నే మనము కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే మొక్కలు అనేటువంటివి వాటర్ని కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఈ ప్రాసెస్నే మనం ఎంటైర్ ప్రాసెస్ని ఏమంటాము అంటే ఫోటోసింథసిస్ అని అంటాము. ఏమంటామండి? ఫోటోసింథసిస్ అని అంటాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. అంటే ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమి అంటే ప్లాంట్స్ అనేటువంటివి వాటర్ని మినరల్స్ని వాటర్ని కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకుని సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేసుకోవడాన్ని మనము ఫోటోసింథసిస్ అంటాం. తెలుగులో దీన్ని మనము కిరణజన్య సంయోగ క్రియ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో డెఫినేషన్ చెప్పుకోవాలంటే యాక్చువల్లీ the plants containing leaves and each and every leaves which is contain chlorophyll pigment and which has been utilized the carbon dioxide and water in the presence of sunlight and prepared carbohydrates, okay, or sugars, and then give out water and
oxygen. That is called photosynthesis process. Okay, I hope you understand well. And after preparation of carbohydrates, and each and every living organism, they need to use these carbohydrates and they can make their functions. అంటే కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి తయారైన తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ప్రతి లివింగ్ ఆర్గానిజంకి యూజ్ అవుతాయి. ప్రతి లివింగ్ ఆర్గానిజము కూడా ఈ కార్బోహైడ్రేట్ని వినియోగించుకుని తన జీవక్రియలను జరుపుకుంటాయి. ఓకే, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం they must be depends on the plants for the food material. అంటే మొక్కల పైన ఏ లివింగ్ ఆర్గానిజం అయినా ఆధారపడవలసిందే. ఓకే, అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అనిమల్స్ ద బోత్ ఆర్ మస్ట్ డిపెండింగ్ అపాన్ ద ప్లాంట్స్ ఫర్ ది ఫుడ్ మెటీరియల్. ఓకే, మొక్కలు జంతువులు కానీ మానవులు కానీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో కంపల్సరీగా ఆహార పదార్థాల కోసము వేటిపైన ఆధారపడాలి అంటే మొక్కలపైనే ఆధారపడాలి. మొక్కలకు ఏ ప్రాసెస్ వల్ల ఆహార పదార్థాలు తయారవుతాయంటే, ఏ పద్ధతి వల్ల అంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఒక ప్రాసెస్ ద్వారా మొక్కలు అనేటువంటివి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. ఆ ఆహార పదార్థాలే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉపయోగపడతాయి వాటి జీవక్రియలను జరపటానికి. ఓకే, అందువల్ల ఏమన్నారంటే ద ఫోటోసింథసిస్, ఓకే, ద ప్రాసెస్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద ప్లాంట్స్. ఓకే, అండ్ photosynthesis plants make a, actually the photosynthesis make a plants or universal food providers అన్నారు. అంటే ఈ ప్లాంట్స్ని ఏమంటారు అంటే మనకి యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని అంటాం. ఓకే, ఏమంటారు వీటిని? యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని అంటాం. యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అంటాం ప్లాంట్స్ని. ఎందుకంటాం? ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ అన్నీ తయారవుతాయి కాబట్టి. అండ్ ద ఫోటోసింథసిస్ మేక్ ఏ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ ఫుడ్ మెటీరియల్స్ అని అంటాం. ఓకే, అలాగే మనకి వాన్ హెల్మెంట్ ఏం చేశాడు అంటే, యాక్చువల్లీ ద ప్లాంట్స్ కెన్ మేక్ ద ఫుడ్ మెటీరియల్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సాయిల్ బట్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పాడు. హూ? వాన్ హెల్మెంట్ ఏం చెప్పాడు? ద వాన్ హెల్మెంట్ సెడ్ దట్ ద ప్లాంట్స్ దే కెన్ మేక్ ద ఫుడ్ మెటీరియల్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సాయిల్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద సాయిల్. అంటే ప్లాంట్స్ అనేటువంటివి ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలంటే కేవలం సాయిల్ నుంచి వచ్చేటువంటి ఫ్యాక్టర్సే కాదు, రిమైనింగ్ అదర్ సోర్సెస్ నుంచి కూడా ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకుని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి అని చెప్పారు. వాట్ ఆర్ ద అదర్ సోర్సెస్? సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, లైక్ దట్. ఓకే, and that's why the plants are called as autotrophs. Why? Because they can make their food materials by their own. It is no need to depending upon other living organisms for the food material. Okay, and that is the autotrophs. Okay, I hope you understand well. అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్, డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఓకే, ఇప్పుడు మనము యాక్చువల్లీ జస్ట్ ఐ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ జస్ట్ లెట్ మీ షో యూ అండ్ యాక్చువల్లీ వన్ వీడియో రిగార్డింగ్ టు దట్. ఇప్పుడు దానికి సంబంధించి మనం ఒక వీడియో క్లిప్ చూద్దాం. ఓకే, జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ.
And just you see here, just everybody look at the board. ఒకసారి ఇక్కడ చూడండి. Actually this is the plant, and the green plants called autotrophs because and they can make their own food, and this mode of nutrition is called autotrophic nutrition. Already I told you. And what is mean by the autotrophic nutrition? అంటే గ్రీన్ ప్లాంట్స్ని మనం ఆటోట్రోప్స్ అంటామండి. ఎందుకు అంటే అవి ఓన్గా ఫుడ్ మెటీరియల్స్ తయారు చేసుకుంటాయి. అందువల్ల ఈ న్యూట్రిషన్ ఏమంటాము అంటే మనము ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. And here this is the plant, and majority of the plants are green because they possess a green color pigments like chlorophyll. Already I told you about the chlorophyll. And here the chlorophyll, actually the chlorophyll present in the leaves, that's why the leaves will express the green color. Okay, and here each and every leaf and which is having the chlorophyll pigment, the due to presence of the chlorophyll only the plant leaves they use to express the green color. అంటే మనకి మొక్కల యొక్క పత్రాలలో క్లోరోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యం ఉండడం వల్ల మనకు ఆకుపచ్చగా కనబడుతూ ఉంటాయి పత్రాలు అనేటువంటివి. ఎందుకంటే అక్కడ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. Actually, and it is found in organelle is called as chloroplast present in the cells of the green plant. అంటే మనకు ఈ క్లోరోఫిల్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అంటే మ్యాక్సిమం మనకి క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఒక సెల్ ఆర్గనల్లో ఉంటాయండి. ఓకే, అలాగే అండ్ లెట్ us అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్లోరోఫిల్ ఇన్ ప్లాంట్స్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ. అంటే మనకి క్లోరోఫిల్ అనేది ఉండడం వల్ల ఎందుకు ఏం జరుగుతుంది ప్లాంట్స్లో అంటే ద క్లోరోఫిల్ హెల్ప్స్ ద ప్లాంట్స్ టు మేక్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ బై ట్రాపింగ్ సన్లైట్ అండ్ యూజింగ్ వాటర్, డిజాల్వ్ మినరల్స్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సాయిల్ త్రూ దేర్ రూట్స్. ఓకే, అండ్ కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, చూడండి, కార్బన్ డైఆక్సైడ్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ప్లాంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణం నుంచి తీసుకుంటుంది, అలాగే సాయిల్ నుంచి మినరల్స్ని, వాటర్ని తీసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ లెట్ us టేక్ ఏ లుక్ అట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ అన్నారు. అంటే మనకి సాయిల్ నుంచి మినరల్స్ని, వాటర్ని తీసుకొని ఎన్విరాన్మెంట్ నుంచి గ్యాసెస్ని, సన్లైట్ని యూజ్ చేసుకొని ప్లాంట్ లీవ్స్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనేది కార్బోహైడ్రేట్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఓకే, and that is the photosynthesis process. Just now I have been explained regarding to that process and by the small video. Okay, I hope you understand well. Chala baga arthamaindi anukuntaru. Thank you one and all. Hello, hi, this is yours Rajkumar. Welcome to ropes organization. మనకి ఈ రోప్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇందులో మనకు డిజిటల్ క్లాసెస్ హెల్ప్తో మనం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది కేవలము మన స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి రోప్స్ ఆర్గనైజేషను, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలని దృష్టిలో ఉంచుకొని మనకు ఈ డిజిటల్ క్లాసెస్తో మనకి క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది పిల్లలకి. ఇలా చెప్పడము ఏంటి అంటే ఈ మన డిజిటల్ హై ఎక్స్పెన్సివ్, ఓకే, డిజిటల్ క్లాసెస్ అనేవి హై ఎక్స్పెన్సివ్స్తో ఉంటాయి. ఈ క్లాసెస్ని యూజ్ చేసి చెప్పడం వల్ల ఏంటి అంటే పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది టాపిక్. ఒక్కసారి వింటే చాలు. ద లిజనింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్స్. ఓకే, వెన్ కంపేర్డ్ టు అదర్ థింగ్స్. అంటే మనం రాయడం వల్లనో చదవడం వల్లనో వీటి వల్ల మనకి ఒక 30% 50% కానీ వస్తే కేవలం విజువలైజ్డ్ అంటే మనము డిజిటల్ బోర్డులో క్లాసెస్ చెప్పడం వల్ల ఏంటంటే ఒక్కసారి విన్నా మీరు వితౌట్ ప్రిపరేషన్ కూడా మనం ఆన్సర్ రాయడానికి అవకాశం ఉండేటువంటి చక్కటి అవకాశం మన రోప్స్ ఆర్గనైజేషన్ కల్పించింది. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మన విద్యార్థులందరూ వినియోగించుకున్నారనేసి కోరుతున్నాము. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే
మన రోప్స్ ఆర్గనైజేషన్ని మనకి ఈ ఆర్గనైజేషన్ తరపున క్లాసెస్ అనేటువంటివి యూట్యూబ్లో మనకు అందజేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఎటువంటి టాపిక్స్ ఏ సబ్జెక్టులో ఉన్నా మీరు కామెంట్లో పోస్ట్ చేసినట్టయితే తప్పకుండా మేము మీకు ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వస్తాం. And thank you one and all. Thank you so much. Thank you.